గొంతు చివరి భాగంలో సప్తపది అన్నవాహికల మధ్య సిపాయిల మాదిరిగా గస్తీ చేసే పనిని లింఫ్ కణజాల సముదాయమైన టాన్సిల్స్ చేస్తాయి. ఇవి రెండు శరీరంలోకి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తాయి. ఈ టాన్సిల్స్ ఒక్కోసారి ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. అప్పుడు బ్యాక్టీరియా, వైరస్ శరీరంలోకి చేరటం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. పెద్దల్లో ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టాన్సిలైటిస్ అనేది సర్వసాధారణం. పిల్లల్లో మరీ ముఖ్యంగా ఈ సమస్య ఉంటుంది. పెద్దల్లో కూడా టాన్సిలైటిస్ వస్తుంది. టాన్సిలైటిస్ రావడానికి కారణాలు అనేకమున్నాయి. కానీ ముఖ్య కారణం మాత్రం స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా. దీని లక్షణాలు సులువుగా గుర్తించవచ్చు. టాన్సిల్స్ వాచిపోయి ఉంటాయి. కొన్నిసార్లు గాలి పీల్చడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. గాలి గొట్టాలు మూసుకుపోవడం వల్ల ఈ సమస్య వాటిల్లుతోంది. గొంతు నొప్పి తరచూ వేధిస్తుంది. టాన్సిల్స్ ఎర్రగా మారతాయి. గొంతు మీద పుండ్లు కనిపిస్తాయి. తలనొప్పి ఉంటుంది. ఆకలి మందగిస్తోంది. చెవిపోటు తీవ్రంగా ఉంటుంది. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టమైపోతోంది. ఆహారం మింగడం గగనమైపోతోంది. దవడ భాగంలో గ్రంథులు వాచిపోయి ఉంటాయి. పెద్దల్లో కూడా చిన్నపిల్లల మాదిరి లక్షణాలే కనిపిస్తాయి. అడల్ట్ టాన్సిలైటిస్ అంటే పెద్దవాళ్ళలో వచ్చే టాన్సిలైటిస్ అండి. యూజువల్గా టాన్సిలైటిస్ సంబంధించింది 18 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తుంటే అడల్ట్ టాన్సిలైటిస్ అంటామండి. ఈ అడల్ట్లో వచ్చే టాన్సిలైటిస్ కొంతమందిలో వాళ్ళకి చిన్నప్పుడు కూడా వస్తా అది ఆ ఏజ్ దాకా కంటిన్యూ కావచ్చండి. కొంతమందికేమో అప్పుడే మొదలు కావచ్చు, ఇంతకుముందు బాగానే ఉండి అప్పుడు మొదలు కావచ్చండి. ఈ మధ్యలో ఈ అడల్ట్ టాన్సిలైటిస్ కొంచెం అర్బన్ ఏరియాల్లో ఎక్కువ అవుతుందండి, పట్టణాల్లో. ఎందుకంటే వాళ్ళు వాతావరణం పరిస్థితి, ఎందుకంటే యూజువల్గా ఎక్కువ టైం ఏసీలో ఉంటారు, సన్కి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, పదార్థాలు కూడా ఫ్రెష్ వేడివేడి పదార్థాలు కూడా అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ పట్టణాల్లో ఎక్కువ పోతున్నాయి. దానివల్ల ఈ అడల్ట్స్లో కూడా టాన్సిలైటిస్ ఎక్కువ మంది చూస్తున్నామండి. సపోజ్ ఈ అడల్ట్స్లో టాన్సిలైటిస్ వన్స్ ఏ ఇయర్ వచ్చినట్టయితే పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇట్లా కాకుండా ఎవ్రీ 2-3 మంత్స్కి వస్తుంది, కొద్దిగా సీజన్ చేంజ్ అయినా వస్తుంది, కొద్దిగా ట్రావెల్ చేంజ్ అయినా వస్తుందంటే మటుకి దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. సాధారణంగా ఈ పెద్దల్లో వచ్చే టాన్సిలైటిస్ ఏమంటామంటే ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ అంటామండి. యూజువల్గా వీళ్ళకి ఏంటంటే టాన్సిల్స్ పెద్దగా, టాన్సిల్స్ మీద ఇన్ఫెక్షన్స్, వైట్ స్పాట్స్, అల్సర్స్ వస్తుంటాయి అన్నమాట. అని పెయిన్ చాలా సివియర్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ అండర్లయింగ్ టాన్సిల్కి అండర్లయింగ్ ఫేషియా టాన్సిల్లో బాగా అడెర్ అవుతుంది అనమాట, రికరెంట్ ఇన్ఫ్లమేషన్స్ నుంచి. పిల్లల్లో అంత ఉండదండి. వీటి వల్ల ఏమవుతుందంటే టాన్సిలైటిస్ వచ్చినప్పుడు అండర్లయింగ్ నర్వ్ స్ట్రక్చర్ స్టిమ్యులేట్ అయిపోయి బాగా సివియర్ పెయిన్ వస్తుంటుంది అనమాట. అలానే వీళ్ళకి కొంచెం టాన్సిలర్ యాబ్సెస్, పెరిటాన్సిలర్ యాబ్సెస్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. టాన్సిల్స్ వ్యాధి తీవ్రతను బట్టి పరీక్షలు ఉంటాయి. వ్యాధి నిర్మూలనకు కారణమయ్యే అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. థ్రోట్ స్వాబ్ కల్చర్ ద్వారా ఈ వ్యాధిని వెంటనే పసిగట్టవచ్చు, లేదా ర్యాపిడ్ స్టెప్ టెస్ట్ చేయొచ్చు. ఈ 2 పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను వెంటనే అంచనా వేయొచ్చు. దీని తర్వాత ల్యాబ్ టెస్టు చేయాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనే విషయాలు తెలుసుకోవాలి. ఎలాంటి ర్యాపిడ్ టెస్ట్ లేకుండానే యాంటీబయోటిక్స్ వాడితే సరిపోతోంది. నోటి ద్వారా మాత్రమే ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. 2-3 రోజుల్లోనే ఇన్ఫెక్షన్ ప్రభావం తగ్గిపోతోంది. టాన్సిలైటిస్ వైరస్ వల్ల వస్తే యాంటీబయోటిక్స్ సరిగ్గా పనిచేయవు. మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయోటిక్స్ పనిచేస్తాయి. విశ్రాంతి తీసుకోవాలి. వెచ్చని ద్రవ పదార్థాలను తీసుకోవాలి. లేని పక్షంలో టాన్సిల్స్ అంత త్వరగా మానవు. ఈ పేషెంట్లో టాన్సిలైటిస్ రికరెంట్గా వస్తుంది, వన్స్ ఇన్ 2-3 మంత్స్ వస్తుంది, లేదంటే వెదర్ చేంజ్తో వస్తుంది, లేదంటే కొద్దిగా జర్నీలు చేసినా కూడా వస్తుందంటే వీళ్ళకి టాన్సిలెక్టమీ ఆపరేషన్ చేయటం మంచిదేనండి. ఈ టాన్సిల్స్ తీసేయటం వలన పెద్దల్లో అసలు మనకి ఇబ్బందే లేదండి. ఎందుకంటే ఈ పెద్దల్లో ఆల్మోస్ట్ మనకు టాన్సిల్ ఇమ్యూనిటీ ఫంక్షన్ అనేది ఆల్మోస్ట్ అదర్ ఆర్గాన్స్ టేక్ ఆఫ్ చేస్తాయండి. పిల్లల్లో కొద్దిగా ఇంపార్టెంట్ కానీ బట్ ఇన్ఫెక్షన్స్ టాన్సిల్స్ ఆల్వేస్ నాట్ గుడ్ అండి. ఈ అడల్ట్ టాన్సిలెక్టమీ అనేది ఇప్పుడు చాలా ఈజీ అండి. అనస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేఫ్టీ బాగుంటుంది, ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేఫ్టీ బాగుంటుందండి. ఇంతకుముందు ఏంటంటే యాక్సెసరీ ఎక్విప్మెంట్స్, లేజర్ కానీ, కోఆబులేటర్ కానీ, కాటరీ మిషన్స్ కానీ ఉండేవి కదా. అప్పుడు ఏంటంటే ఈ అడల్ట్స్ టాన్సిల్ చేస్తే అండర్లయింగ్ ఫైబ్రస్ టిష్యూ వలన
ఆ టిష్యూలో ఉన్న బ్లడ్ వెజల్స్ బ్లీడ్ అవుతూ ఉండే అనమాట. సర్జరీ చేసిన తర్వాత బ్లీడ్ ఒక్కోసారి తగ్గేది, చాలా టైం పట్టేది ఆ బ్లీడింగ్ కంట్రోల్ కావడానికి, అంటే టాన్సిల్ తీయటానికి కాదు. కానీ ఇప్పుడున్న ఈ ఎలక్ట్రో కాటరీ, లేజరు, కోయాబులేటరీ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ లేకుండా టాన్సిల్స్ తీసేయగలుగుతున్నాం. దాంతోపాటు మనకి ఈ యాంటీబయాటిక్స్ ఇవన్నీ మంచి కవరేజ్ ఇచ్చి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తున్నాయి అన్నమాట. సో ఈ టాన్సిలెక్టమీ ఆపరేషన్ చేయటం వలన అడల్ట్స్లో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ టాన్సిలైటిస్, ఫెరింజైటిస్ని మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అడల్ట్స్లో తగ్గించుకునే అవకాశం ఉందండి. ఒకటేంటంటే కొంచెం వేడివేడి పదార్థాలు తీసుకోవటం, కొంచెం నీళ్లు ఎక్కువ సార్లు తాగటం, అంటే గొంతుని ఎప్పుడు వెట్టుగా ఉంచుకోవటం, స్మోకింగ్ అలాంటిది లేకుండా చూసుకోవటము, పొల్యూటెడ్ ఏరియాస్కి వీలైనంత తక్కువ పోవటం, ఒకవేళ పోవాల్సి వస్తే ఆవిరి పట్టుకోవటం, కొంచెం నీళ్లు ఎక్కువ సార్లు తాగటం, ఇలాంటివి చేస్తూ ఉండాలండి. టాన్సిల్స్ని పూర్తిగా తొలగించే ప్రక్రియనే టాన్సిలెక్టోమీ అంటారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శస్త్రచికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు టాన్సిల్స్ నిర్మూలన అతి సునాయాసమైంది. అన్ని శస్త్రచికిత్సల్లో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. అయితే మనకు ఏది సరిపోతుందో దాన్నే ఎంచుకోవాలి. పిల్లల్లో ఎక్కువగా చేసే ఈ శస్త్రచికిత్స పెద్దల్లో కూడా చేస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత 4 గంటలలోపు ఇంటికి వెళ్లిపోవచ్చు. దాదాపు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత జ్వరం వచ్చే అవకాశము ఉంది. ముక్కు నుంచి కొద్దిగా రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం సంబంధిత డాక్టర్ను సంప్రదించాలి.